హాయ్ ఆల్, వెల్కమ్ టు 10 Max. ఎన్టీఆర్ తన లైనప్ మార్చేస్తున్నారా? ఆల్రెడీ లిస్ట్లో ఉన్న సినిమాల్ని కాదని కొత్తగా అనౌన్స్ అయిన ప్రాజెక్ట్ని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారా? లేటెస్ట్గా ముంబై ఎయిర్పోర్ట్లో కెమెరా కంటపడిన తారక్ ఈ విషయంలో ఫ్యాన్స్కి ఇచ్చిన హింట్ ఏంటి? ప్రెజెంట్ ఎన్టీఆర్ చేతిలో ఎన్ని సినిమాలున్నాయంటే 4 టక్కున చెప్పేస్తారు అభిమానులు. అందులో రిలీజ్కి రెడీగా ఉన్న వార్ 2, కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా. ఈ రెండూ కాకుండా కొరటాల శివ డైరెక్షన్లో చేయాల్సిన దేవరా 2, త్రివిక్రమ్తో చేయబోయే మైథలాజికల్ ప్రాజెక్ట్. కానీ ఈ లైనప్ ఇప్పుడు మారబోతోంది అనే న్యూస్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్స్ విషయంలో ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. హిందీలో ఎన్టీఆర్ డెబ్యూ ఇస్తోన్న సినిమా వార్ 2. ఆగస్టు 14న విడుదలవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఫ్యామిలీతో ముంబైలో ల్యాండ్ అయ్యారు తారక్. ముంబై ఎయిర్పోర్టులో చేతిలో మురుగన్ పుస్తకంతో కనిపించారు ఎన్టీఆర్. మురుగా ది లార్డ్ ఆఫ్ గాడ్, ది గాడ్ ఆఫ్ విజ్డమ్ అనే బుక్ వీడియోలో హైలైట్ అయింది. దీంతో మురుగా బుక్తో ఉన్న తారక్ ఫొటోస్ని తెగ వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. త్రివిక్రమ్ డైరెక్షన్లో ఎన్టీఆర్తో ప్రొడ్యూసర్ నాగవంశీ తెరకెక్కించబోయే మైథలాజికల్ ప్రాజెక్ట్ కార్తికేయునికి సంబంధించినదిగా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఎన్టీఆర్ మురుగన్ బుక్తో కనిపించడంతో ఎన్టీఆర్ అప్పుడే త్రివిక్రమ్ సినిమా కోసం గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసినట్లు చర్చ జరుగుతోంది. ఈ సినిమా కోసం నెక్స్ట్ లెవెల్లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్లాన్ చేస్తున్నారు త్రివిక్రమ్. అవి ఫైనల్ అయ్యేలోగా తారక్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుని కార్తికేయుని ప్రాజెక్టులో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎన్టీఆర్ లైనప్లో ఉన్న దేవరా 2 సినిమా వెనక్కి వెళ్లే అవకాశం ఉందంటున్నారు జనాలు. స్టార్ హీరోల సినిమాలో స్పెషల్ సాంగ్స్కి నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఉంటుంది. పెద్ద పెద్ద హీరోలు ఎక్స్పెరిమెంట్ సినిమాలు చేసినా అభిమానులు మాత్రం ఎంతో కొంత మాస్ మసాలా ఉండాలంటారు. ఇప్పుడు ఇదే పనిలో ఉన్నారు విశ్వంభర, అఖండ 2 డైరెక్టర్స్. లేటెస్ట్గా అఖండ 2 కోసం ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారట డైరెక్టర్ బోయపాటి. బోయపాటి సీను డైరెక్షన్లో నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న సినిమా అఖండ 2. 2021లో వచ్చిన అఖండకి సీక్వెల్గా ఈ సినిమాని పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కిస్తున్నారు బోయపాటి. సెప్టెంబర్ 25 దసరా రిలీజ్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా సూపర్ ఫాస్ట్గా షూటింగ్ జరుపుకుంటోంది. ఆల్మోస్ట్ క్లైమాక్స్ స్టేజ్కి చేరుకున్న అఖండ 2లో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట బోయపాటి. డివోషనల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన అఖండలో మాస్ మసాలా టచ్ ఇవ్వని డైరెక్టర్ బోయపాటి అఖండ 2 కోసం ఎందుకు ప్లాన్ చేస్తున్నారని డిస్కస్ చేసుకుంటున్నారు జనాలు. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్ లో వస్తోన్న సోషియో ఫ్యాంటసీ సినిమా విశ్వంభర. విజువల్ వండర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఒక్క సాంగ్ మినహా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ స్పెషల్ సాంగ్ లో చిరు సరసన నటించే హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తోంది వశిష్ఠ టీం. ఈ స్పెషల్ కోసం కీరవాణిని కాదని యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ను రంగంలోకి దింపారు. భీమ్స్ మాస్ బీట్ కి చిరు సరసన స్టెప్స్ వేసే హీరోయిన్ గా విశ్వంభరలో ఎవరు జాయిన్ అవుతారని క్యూరియస్ గా ఎదురుచూస్తున్నారు మెగా అభిమానులు. తిరుగులేని మాస్ ఇమేజ్ ఉన్న చిరంజీవి, బాలకృష్ణ సినిమాల్లో స్పెషల్ సాంగ్ ఉండాలనే ఫ్యాన్స్ డిమాండ్స్ మామూలే. ఇక వీరిద్దరి ఏజ్ ని మ్యాచ్ చేస్తూ సినిమాల్లో స్పెషల్ సాంగ్ కోసం హీరోయిన్ ని సెలెక్ట్ చేయడం సవాల్గా మారుతోంది డైరెక్టర్స్ కి. ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న ఊర్వశి రౌతేల చిరుతో వాల్తేరు వీరయ్య, బాలయ్యతో డాకు మహారాజులో స్టెప్స్ వేసింది. అయితే ఇప్పుడు అఖండ 2 విశ్వంభర సినిమాలో స్పెషల్ సాంగ్ ఒకే హీరోయిన్ చేస్తుందా లేక కొత్త వారిని ప్లాన్ చేస్తున్నారా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. స్టార్ హీరోలతో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్స్ అనే ట్యాగ్ లైన్ నుంచి లేడీ సూపర్ స్టార్స్ గా తమ ఫామ్ కంటిన్యూ చేస్తున్నారు నయనతార, దీపికా పదుకోన్. ఇప్పుడు ఇదే రూట్లోకి వచ్చేస్తోంది నేషనల్ క్రష్ రష్మిక మందాన. కుబేరతో బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టిన రష్మిక సోలో హీరోయిన్ గా పవర్ఫుల్ సబ్జెక్ట్ తో పాన్ ఇండియా యాక్షన్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేసింది. రష్మిక మందన్న ఇప్పుడిది కేవలం పేరు మాత్రమే కాదు, బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్స్ రాబట్టేందుకు దర్శక నిర్మాతలకు ఒక బ్రాండ్ గా మారింది. 2023లో చేసిన యానిమల్, 2024లో చేసిన పుష్ప 2 ది రూల్, అలాగే ఇదే ఇయర్లో బాలీవుడ్లో చేసిన చావా సినిమా కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాయి. ప్రతి సినిమా 1000 కోట్లు వసూలు చేయడంతో స్టార్ హీరోయిన్ గా రష్మిక పేరు మారుమోగిపోయింది. అయితే సల్మాన్తో చేసిన సికందర్ సినిమా ఫ్లాప్ అయినా ఆ సినిమా ఫెయిల్యూర్ రష్మిక కెరియర్లో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. ఆ తర్వాత పెద్దగా గ్యాప్ లేకుండానే కుబేరతో మరో హిట్ ని తన అకౌంట్లో వేసుకుంది రష్మిక. ఇలా ఇప్పటివరకు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర కోట్ల కలెక్షన్స్ రాబడుతున్న రష్మిక ఈసారి యాక్షన్తో అదరగొట్టాలని చూస్తోంది.
స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా ఎంతసేపు కనిపించినా సక్సెస్ క్రెడిట్ అంతా హీరోలకే వెళ్తోంది. కాబట్టి ఈసారి సోలోగా రంగంలోకి దిగుతోంది రష్మిక. ఇందుకోసం సీతారామం సినిమాకి డైరెక్టర్ హను రాఘవపూడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన రవీంద్ర పూలేతో మైసా అనే పవర్ఫుల్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి జస్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ తోనే సినిమా మీద అంచనాలు క్రియేట్ చేస్తోంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కబోయే మైసా ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో రష్మిక మందన్న పవర్ఫుల్ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది. ముఖంపై రక్తంతో ఆయుధం పట్టుకుని అగ్రెసివ్ గా కనిపిస్తోన్న రష్మిక ఫస్ట్ లుక్ సినిమాలోని తన క్యారెక్టర్ ఇంటెన్సిటీపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే సౌత్ లో నయనతార, బాలీవుడ్ లో దీపికా పదుకొన్. ఒకవైపు హీరోయిన్ గా కమర్షియల్ సినిమాలు చేస్తూనే హీరోలకి పోటీ ఇస్తూ సోలోగా పవర్ఫుల్ మూవీస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి రష్మిక రావడంతో మరో లేడీ సూపర్ స్టార్ ఆన్ ద వే అని సోషల్ మీడియాలో డిస్కషన్స్ ఊపందుకున్నాయి. ఎంతో కాంట్రవర్సీ, అంతకు మించి ట్రోలింగ్ ఫేస్ చేసిన మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఈ ఫ్రైడే థియేటర్స్ లోకి వచ్చింది. సినిమా విడుదల వరకు పెద్దగా హైప్ క్రియేట్ చేయని కన్నప్ప సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోతో పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తిన్నడుగా మంచు విష్ణు కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారంటున్నారు జనాలు. భక్త కన్నప్ప బాపు డైరెక్షన్ లో రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించిన డివోషనల్ క్లాసికల్ మూవీ. ఈ సినిమా కథాంశాన్ని బేస్ చేసుకుని మైథలాజికల్ సబ్జెక్ట్ కి హిస్టారికల్ టచ్ యాడ్ చేసి 100 కోట్ల ప్రాజెక్ట్ గా కన్నప్ప సినిమాని అనౌన్స్ చేశారు మంచు విష్ణు. కెరియర్ లో 50 కోట్ల కలెక్షన్స్ సినిమా కూడా లేని మంచు విష్ణు కన్నప్ప సినిమాని ఈ రేంజ్ లో ఇంత గ్రాండియర్ గా తెరకెక్కిస్తారోని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదని అంటున్నారు ఆడియన్స్. తిన్నడుగా మంచు విష్ణు పెర్ఫార్మెన్స్ సినిమాకి హైలైట్ అంటూ నిన్నటి వరకు ట్రోల్స్ చేసిన వారే కన్నప్పపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ సినిమాకి బాగా హెల్ప్ అయింది అంటున్నారు. సినిమాలో రుద్రుడిగా ప్రభాస్ స్క్రీన్ మీద కనిపించినంతసేపు సినిమా రేంజ్ నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్తున్నారు. ప్రభాస్ మంచు విష్ణు కాంబినేషన్లో వచ్చిన సీన్స్, ఇద్దరి పెర్ఫార్మెన్స్ ఈ రేంజ్ లో ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారని కన్నప్పకి బెస్ట్ రివ్యూస్ ఇస్తున్నారు అంతా. కన్నప్ప సినిమాపై ఆడియన్స్ క్యూరియస్ గా ఉండడానికి మెయిన్ రీజన్ ఇందులోని స్టార్ క్యాస్ట్. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, శరత్ కుమార్ వీళ్లవి స్పెషల్ రోల్స్ అయినప్పటికీ ఆయా రోల్స్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అంటున్నారు ఆడియన్స్. కిరాతగా మోహన్ లాల్ యాక్షన్ సీన్స్ తో మెప్పిస్తే, మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లాంగ్ గ్యాప్ తర్వాత బెస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నారు. ఇక శివుడిగా అక్షయ్ కుమార్ ఎలా ఉంటారో అనే డౌట్స్ కి చెక్ పెట్టేసింది సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్. ఇందులోని మంచు విష్ణు నటన కంటతడి పెట్టించేలా ఉందంటున్నారు. మొత్తానికి మంచు విష్ణు సినిమా రిలీజ్ కి ముందు చెప్పినట్లే కన్నప్పతో హిట్ కొట్టి చూపించారు. ట్రెండింగ్ లో కూలీ ఫస్ట్ సింగిల్ వార్ 2 తెలుగు రైట్స్ కి ఫుల్ డిమాండ్. సిద్ధార్థ్ 3 BHK ట్రైలర్ రిలీజ్. సింగర్ గా హీరో సుహాస్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ చికిటు ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. క్రేజీ స్టార్ క్యాస్ట్ నటించిన ఈ సినిమా ఆగస్టు 14న ఆడియన్స్ ముందుకొస్తోంది. హృతిక్ రోషన్, NTR కాంబినేషన్ లో వస్తోన్న వార్ 2 తెలుగు రైట్స్ కోసం టాప్ ప్రొడ్యూసర్స్ పోటీ పడుతున్నారు. స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్స్ లోకి వస్తోంది. సిద్ధార్థ్ అప్ కమింగ్ సినిమా 3 BHK టీజర్ రిలీజ్ అయింది. శరత్ కుమార్, దేవయాని ఇంపార్టెంట్ రోల్స్ లో నటిస్తోన్న ఈ సినిమా జూలై 4న విడుదల కానుంది. SJ సూర్య డైరెక్టర్ గా శ్రీ గోకులం మూవీస్ బ్యానర్ పై కిల్లర్ అనే సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు గోకులం గోపాలన్. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఫొటోస్ షేర్ చేసింది యూనిట్. ఓ భామా అయ్యో రామ సినిమా నుంచి సుహాస్ పాడిన గల్లీ స్టెప్ థర్డ్ సాంగ్ రిలీజ్ అయింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 4న విడుదల కానుంది. కిరీటి, శ్రీలీల హీరోయిన్లుగా జెనీలియా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న జూనియర్ సినిమా టీజర్ రిలీజ్ అయింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా జూలై 18న ఆడియన్స్ ముందుకొస్తోంది. హవీష్ హీరోగా, డైరెక్టర్ నక్కిన త్రినాథరావు కాంబినేషన్ లో వస్తోన్న నేను రెడీ సినిమా గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. రైతుల జీవితాలపై ఆధారపడి రూపొందిన సందేశాత్మక సినిమా వీడే మన వారసుడు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, దర్శక నిర్మాతగా వ్యవహరించారు రమేష్ ఉప్పు. ఈ సినిమా జూలై 18న విడుదల కానుంది.
సో చూసారుగా, ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. Bye bye.